హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో 31st నైట్ వ్లాగ్, అలాగే January 1st వ్లాగ్ వచ్చేస్తుంది మీకు, చూస్తుండండి. దానికంటే ముందు ఇది 2023లో వ్లాగే, బట్ మీకు 2024లో ఫస్ట్ షేర్ చేస్తున్నటువంటి వ్లాగ్ కాబట్టి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అంటే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విష్ చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అంతా మీరు మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా మంచిగా, అలాగే మన ఛానల్ మంచి మంచి వ్యూస్ రావాలని, అందరికీ రీచ్ అవ్వాలని మీరు కూడా కోరుకోండి. దాంతోపాటు లైక్ చేసి వీడియోని షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి, ఓకేనా? ఈరోజైతే నేను హరి ఇద్దరం కూడా బ్యాంక్ దగ్గర పని ఉందండి, ఆ వర్క్కి వెళ్ళాలన్నమాట. నేనేమో కుక్కట్పల్లికి వెళ్ళాలి, హరి ఏమో రాణిగంజ్ వెళ్ళాలి. సో దానికోసం అని చెప్పేసి ఈరోజు హరి ఆఫీస్కి కూడా లీవ్ పెట్టేసుకున్నారు. అంటే అర్జెంట్ వర్క్ ఉందన్నమాట బ్యాంక్ దగ్గర. సో నాదేమో కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది, డెబిట్ కార్డు, అది తీసుకోవాలి, అడ్రస్ చేంజ్ చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్స్ రీసెట్ చేయించుకోవాలి, మర్చిపోయాను కాబట్టి. హరికేమో బ్యాంక్ దగ్గర వేరే వర్క్ ఉంది. సో ఆ పనులన్నీ ఈరోజు కంప్లీట్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా ఇంకా మేమిద్దరం వెళ్ళిపోతున్నాం అన్నమాట. అందుకే వాళ్ళకి మార్నింగ్ టైంలోనే నేను బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి ఇంట్లో పెట్టేస్తున్నాను. అప్పుడైతే వాళ్ళు హ్యాపీగా వేసుకొని తింటారని చెప్పి. ఈరోజు పిల్లలకి హాలిడే, కానీ ఏం చేస్తాం, అర్జెంట్ ఎమర్జెన్సీ వర్క్ కాబట్టి ఇంకా పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు పెద్ద పిల్లలే కదా, ఉంటారు హ్యాపీగా. లంచ్ చేసి పెట్టేస్తున్నాను కాబట్టి తినేసి. సరేనా అన్నం తినండి, పోట్లాడుకోవద్దు. లక్కీ చూస్తానే ఉండొద్దు, తెలుగు తీసుకొని ఇక్కడ కూర్చొని చదువుకుంటా ఉండాలి. నువ్వు కొంతసేపు చూసినా చదువుకునేది మాత్రం ఎక్కడే ఉండాలి. బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఫోన్ చూస్తే కుదరదు, సరేనా? సరేనా వెళ్ళాలి, పోట్లాడుకోవద్దు ఇద్దరు. బ్యాంక్లో పని ఉందా ఆంటీ? లేదు, ఎవరికి లేదా ఆంటీ? ఇదెందుకు ఇంకా అజ్జి మూత ఎట్ట పెడుతున్నాడు? బాయ్ నాన్న. ఓ రిషిగా, రిషి నన్ను చూస్తే బాగా అల్లరి చేస్తాడండి. ఆంటీ ఆంటీ అంట మూత ఇట్లా పెడతాడన్నమాట. సో మొత్తానికి మేమిద్దరం అయితే బయలుదేరేసాము. ఫస్ట్ అయితే బైక్లో వెళ్దామని అనుకున్నాం. హరి ఏమో ఓకే అన్నారు. లక్కీ అస్సలు ఒప్పుకోలేదు. ఏంటి మమ్మీ అంత దూరం బైక్లో వెళ్తావా, అందులోనూ అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, కార్లో వెళ్ళొచ్చు కదా హ్యాపీగా అంటే సరే అని చెప్పేసి కార్లో వెళ్ళిపోయాం. అంటే రాణిగంజ్ కొంచెం అక్కడ పార్కింగ్ ఉంటుందో లేదో అని ఆలోచించినట్లే పార్కింగ్కి లేదు బ్యాంక్ దగ్గర, బట్ వేరే చోట పార్కింగ్ చేసి ఇంకా తప్పదన్నట్లు వెళ్ళామన్నమాట. నేను కార్లోనే ఉన్నాను, హరి వెళ్ళి బ్యాంక్లో వర్క్ చూసుకొని వచ్చేసారు, ఫాస్ట్గా వచ్చేసారు. నేనే కొంచెం నా బ్యాంక్ దగ్గర పని నాకు చాలా లేట్ అయింది, ఎందుకంటే పాస్వర్డ్స్ మార్చుకోవాలి, అలాగే అడ్రస్ మార్పించాలి కాబట్టి. అందులోనూ బ్యాంకులో పని అంటేనే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కదండి. మొత్తానికి మేము వచ్చేసాం కుక్కట్పల్లి. అంటే ఈ ఏరియాకి ఇక్కడికి రాగానే ఎన్ని మెమరీస్ ఉన్నాయో అసలు, చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే 2013లో మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామన్నమాట. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే పర్మనెంట్ అయిపోయాంలేండి. ఇక్కడైతే చాలా మెమరీస్ ఉన్నాయి. మా పిల్లల్ని తీసుకొని ఇక్కడే షాపింగ్కి వెళ్ళాం, ఇక్కడే మా పిల్లలు చిన్నప్పుడు చదువుకున్నారు, డిమార్ట్కి వెళ్ళాం. ఇలా చాలా చాలా ఉన్నాయి అసలు పిల్లలతోటి మెమరీస్ అన్నీ ఈ కుక్కట్పల్లిలో. ఈ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నా పని అయితే ఈ రోజుతో అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇటు చూడాల్సిన అవసరం లేదన్నట్లు ఈరోజు కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా అమ్మయ్యా, వచ్చిన పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఫస్ట్ హరిగారు పని చూసుకున్నాం, రాణిగంజ్ వెళ్ళి. అది అయిపోయాక అక్కడ నుంచి కుక్కట్పల్లి వచ్చాం. బ్యాంక్లో ఇప్పటిదాకా అయింది నా పని. హరి ఏమో అలా వెళ్ళి ఇలా వచ్చారు. నాది మాత్రం అంటే అడ్రస్ చేంజ్ చేసుకోవాలి, దానికి తోడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి, అన్నీ మర్చిపోయాను అన్నమాట. ఇవన్నీ ఎన్ని మెమరీస్ ఉన్నాయో. కుక్కట్పల్లి ఓమ్ని హాస్పిటల్ ఈ గల్లీలో నుంచి వెళ్ళేవాళ్ళం అన్నమాట మా ఇంటికి. ఎవరున్నారని ఇదిగోండి, గల్లీలో వెళ్ళేవాళ్ళం. పక్కకు వచ్చేసి కళ్యాణ్ జ్యువెలరీస్ ఉంది,
అక్కడ కొనుక్కునే వాళ్ళం గోల్డ్ బాగా. ఇక్కడికి వస్తే అంటే 2013 నుంచి 16 17 వరకు ఉన్నాం. 13, 14, 15, 16, 17 5 years ఉన్నాం ఇదే ఏరియా. అందుకు ఎన్ని మెమరీస్ ఉంటాయి చెప్పండి, బోల్డ్ అని మెమరీస్. ఫిష్ తీసుకునే వాళ్ళం ఇక్కడ మార్కెట్లో. హరి గారు మొత్తానికి ఆగామండి ఒక చోట. ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. నాకు కూడా బాగా ఆకలి అనిపిస్తుంది. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం కానీ లంచ్ ఏం చేయలేదు కదా, అందుకోసం అని చెప్పి ఆకలి అనిపిస్తుంది. ఇంక సరే ఇక ఫ్రూట్స్ తీసేసుకుంటే మధ్యలో తినేసేయచ్చు అని చెప్పేసి, దానికి తోడు పిల్లలకు కూడా లేవు, అందులోనూ కుక్కట్పల్లిలో కాబట్టి తీసేసుకున్నాను అన్నమాట. నిజంగా చాలా మెమరీస్ ఉంటాయి కదా, అంటే మనం పుట్టిన ఊరు కానీ లేకపోతే మనం ఉన్న పాత హౌస్లో అక్కడ మెమరీస్ మనకు చాలా ఉంటాయి కల. అవి మనం రీకలెక్ట్ చేసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. అట్ ద సేమ్ టైం కొన్ని బాధను కూడా ఇస్తూ ఉంటాయి. కానీ మెమరీస్ ఎప్పటికీ మెమరీసే కదా. సో ఏమంటారు ఫ్రెండ్స్ మీరు? నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి కుక్కట్పల్లిలో. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఇక్కడే అన్నమాట, బ్యూటిఫుల్ ఐడియాస్. దానికి కావాల్సిన మెటీరియల్ అంతా నేను ఇక్కడే కొనుక్కునేదాన్ని కేపీహెచ్పిలో చాలా మంచిగా. చాగలు తీసుకున్నా, కొబ్బరి పువ్వు కూడా తీసుకున్నానండి. అరే ఈ అబ్బాయిని అడుగుండాల్సింది కదా 100కి ఎన్ని అని. ఆయన ఏమో 3 అన్నాడు, ఒకటి కింద పడిపోయేసరికి ఇంకోటి ఇచ్చాడు. చిన్నప్పుడు తేగలకు వస్తాయి కదా ముట్టే, అవి భూమిలో పాతి పెట్టినప్పుడు తేగలు కట్ చేసినప్పుడు అవి కొట్టించేది మా నాన్న. అలానే ఉన్నాయి సేమ్. ఈ దాడంతా అవే ఉన్నాయి. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే పిల్లలకు ఫోన్ చేసాం, అన్నం తిన్నా అన్నారు. నేను కూడా ఈ కొబ్బరి పువ్వు తినేసి చాగలు తినుకుంటా వెళ్తా. నీకు పెట్టాలా? ఇంకెందుకు నాన్న? ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం అనుకున్నానండి. బట్ ఏంటంటే చాలా బుజ్జిగా అయిపోయింది వ్లాగ్. ముందే బుజ్జి వ్లాగ్, దానితో ఇంకా బుజ్జి వ్లాగ్ అయిపోతుందని చెప్పేసి మొన్న రీసెంట్ టైమ్స్లో కుక్కట్పల్లి వచ్చాం. ఏంటోనండి కంటిన్యూగా ఒక 5 days నుంచి కుక్కట్పల్లి కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. షూట్ అని అదని ఇదని అలా. అందుకోసం అని చెప్పి మొన్న ఫ్రైడే వచ్చినప్పుడు ఈ క్లిప్ ఒకటి మిస్ అయిపోయింది. నేను ఆ రోజు వ్లాగ్ చేయలేదులేండి, మినీ వ్లాగ్ పెట్టాను కదా, సో దాంట్లో పెట్టాను చిన్నగా. ఇంక ఈ పార్ట్ అని చెప్పేసి ఇది లక్కీ లవ్లీ కోసం చూపించడానికి తీసుకున్నాను. మొత్తం అంతా చాలా బాగా డెకరేట్ చేసి ఉంచారు కల్వర్ టెంపుల్, క్రిస్మస్ కోసం అలాగే హ్యాపీ న్యూ ఇయర్ కోసం. ఇంకా అది తీసుకున్నాను అన్నమాట పిల్లలకు చూపిద్దామని చెప్పేసి. మేము ఎప్పుడు నైట్ టైమ్స్ రాలేదండి, అంటే వాచ్ నైట్ సర్వీస్కి కానీ క్రిస్మస్ అప్పుడు కానీ ఎప్పుడు రాలే. మార్నింగ్ టైమ్స్లోనే వచ్చేవాళ్ళం. ఇక్కడ ఉన్నప్పుడు కూడా అలాగే వచ్చేవాళ్ళం, నైట్ టైం ఎప్పుడు వచ్చేవాళ్ళం కాదు. కానీ ఈసారి మాత్రం నైట్ టైం వచ్చాం వాచ్ నైట్ సర్వీస్కి. అది ఈసారి హ్యాపీ న్యూ ఇయర్ చాలా డిఫరెంట్గా చేసుకున్నాం. ఎక్స్పీరియన్స్ అది చాలా అదిరిపోయింది, థ్రిల్లింగ్ అయితే. ఆ వ్లాగ్ మళ్ళీ అలాగే మీకు 31st నైట్ వ్లాగ్ కూడా పెడతాను. దానికంటే ముందు ఈ బుజ్జి వ్లాగ్ షేర్ చేసేద్దామని చెప్పేసి పెట్టేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.